హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే కొన్ని రోజుల నుంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు కదా, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాంతోపాటు ఇప్పటివరకు మనం చేసిన అనాలిసిస్ వీడియోస్ లో బిగినర్స్ ఉద్దేశించి చేసామండి. మా వీడియోస్ చూసి బిగినర్స్ ప్రైస్ ని ఎలా అర్థం చేసుకోవాలి అనే మైండ్ సెట్ లో మేము వీడియోస్ అనేవి చేసామన్నమాట ఇప్పటివరకు. కానీ ఇప్పటి నుంచి ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే అనాలిసిస్ ని కొంచెం అడ్వాన్స్ లెవెల్లోకి తీసుకెళ్దాం అనుకుంటున్నాం అండి. అంటే మేము పర్సనల్ గా ప్రైస్ ని ఎలా చూస్తాం లైవ్ మార్కెట్ లో, దాంతోపాటే ఏ లెవెల్స్ ని ఇంపార్టెంట్ గా గమనిస్తాం ప్రైస్ జరుగుతూ ఉన్నప్పుడు, అది డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాం అండి అనాలిసిస్ వీడియోలో. సైకాలజీ అనేది అడ్వాన్స్ లెవెల్లో ఉంటుందండి, కాకపోతే ఎక్స్ప్లెనేషన్ అనేది సింప్లిఫైడ్ చేసి చెప్తున్నాం అనమాట. అంటే బిగినర్స్ కూడా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెనేషన్ ని సింప్లిఫై చేసి వీడియోస్ అనేవి తీసుకొస్తున్నాం. కాబట్టి ఇక నుంచి వచ్చే వీడియోస్ లో లెవెల్స్ అనేవి సేమ్ ఉండవండి. ప్రతిరోజు మనం లెవెల్స్ డ్రా చేసుకుంటాం కదా, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్, అవి కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి ప్రతి వీడియోలో. ఎందుకు చేంజ్ చేస్తాం, ఆ లెవెల్స్ దగ్గరికి ప్రైస్ వస్తున్నప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, ప్రైస్ ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది కూడా డీటెయిల్ గా ఆ వీడియోలోనే డిస్కస్ చేస్తాం అండి లెవెల్స్ చేంజ్ చేస్తున్నప్పుడే. ఓకే, ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది అనేది గమనించి సైకాలజీని అర్థం చేసుకొని రేపటి అనాలిసిస్కి మూవ్ అవుదాం అండి. దాంతోపాటు లెవెల్స్ కూడా డిస్కస్ చేసుకుందాం మనం. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి ఈరోజు ప్రైస్ ఏం జరిగింది మనకి. మొన్న ఫ్రైడే రోజు ఇక్కడ క్లోజ్ అయింది మనకి మార్కెట్. ఈరోజు హెవీ గ్యాప్ డౌన్ అనేది జరిగిందండి. గ్యాప్ డౌన్ జరిగిన తర్వాత లైట్ ఫాల్ అనేది కనిపించి అక్కడ నుంచి మనకి ప్రైస్ రివర్స్ అనేది వచ్చిందండి. ఎక్కడైతే క్లోజ్ అయిందో ప్రైస్ ఫ్రైడే రోజు అక్కడ వరకు వచ్చిందనమాట. ఓకే, మనం అయితే రేపటి అనాలిసిస్ కి మూవ్ అవుదాం అండి. ఇంకా డైరెక్ట్ గా ఇక లెవెల్స్ గమనించారు కదా, లెవెల్స్ చేంజ్ చేసామండి. వాటి గురించి ఇప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మనం. ఓకే, ఇప్పుడు మనం ప్రైస్ అయితే గమనిద్దాం. ఇక్కడ నుంచి చూడండి, ప్రైస్ అప్ సైడ్ వచ్చిందా, ఫాల్ అయింది. అప్ సైడ్ వచ్చిందా, ఇక్కడ ఏదైతే హై చేసుకుందో ఈ హైని క్రాస్ చేసింది మార్కెట్. నెక్స్ట్ ఏం జరిగింది, ఈ రోజు ప్రైస్ గ్యాప్ ఓపెన్ అవడంతోనే ఇక్కడ ఏదైతే లో చేసుకుందో రీసెంట్ లో ఆ లోని బ్రేక్ చేసిందండి. అక్కడ నుంచి ఏం జరిగింది, మనకి హై దగ్గరకు వచ్చిందనమాట. అంటే ఎక్కడి నుంచి అయితే మనకి ఫాల్ కనిపించిందో అక్కడ వరకు వచ్చిందనమాట. కాబట్టి నేను దేన్ని ఇంపార్టెంట్ గా గమనిస్తున్నా, ఏ హైని ఇంపార్టెంట్ గా గమనిస్తున్నా మార్కెట్ లో అంటే ఈ హైని ఇంపార్టెంట్ గా గమనిస్తున్నా అండి. అందుకే ఇక్కడ లెవెల్ అనేది పెట్టుకున్నాం అనమాట. ఈ హై దగ్గర ప్రైస్ లో ఏం జరిగింది, మనకి ఏదైతే రీసెంట్ లో ఉందో, రీసెంట్ లో చేసుకుందో ప్రైస్ ఇక్కడ నుంచి దాన్ని బ్రేక్ చేసింది కదా. ఇక్కడ నుంచే కదా సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అయ్యారు. కాబట్టి మళ్ళీ ప్రైస్ ఈ జోన్ దగ్గరికి వస్తున్నప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుంటున్నాను అండి. ఎప్పటి వరకు, ఈ హై బ్రేక్ అవునంత వరకు. ఓకేనా, ఈ హై అప్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, నేను వేరే విధంగా చూస్తాను అండి మార్కెట్. ఈ హై బ్రేక్ అవునంత వరకు ఎలా చూస్తా ప్రైస్ ని అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజు ప్రైస్ లో ఏం జరిగింది గమనించండి. మనకి ఇక్కడ నుంచి ప్రైస్ అప్ సైడ్ వచ్చిందా, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది. ఇది ఎలాగుంది, మనకి స్ట్రక్చర్ అనేది ఒక అప్ ట్రెండ్ లో ఉంది కదా. ఇక్కడ గమనిస్తే ఏముంది, మనకి ఇందా డిస్కస్ చేసుకున్నాం కదా, అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెజర్ అనేది ఉందండి. ఈ సెల్లింగ్ ప్రెజర్ లోనే మనకి అప్ ట్రెండ్ అనేది కనిపించింది అనమాట. ఈ అప్ ట్రెండ్ లో మనకి బయర్స్ అనే వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇందా డిస్కస్ చేసుకున్నట్టు ఈ హై అనేది మనకి ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఈ హై దగ్గరికి వచ్చింది కదా ప్రైస్, ఇదేంటిది మనకి ప్రెసెంట్ సిచ్యువేషన్, ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఇది ఒక సెల్లింగ్ జోన్ కదా. ఈ జోన్ దగ్గర నాకు ఏమైనా సెల్లింగ్ ఎంట్రీ దొరికితే సేల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి. ఎంట్రీ ఎలా ప్లాన్ చేసుకుంటాం అంటే ఇక్కడ గమనించండి, ఒక కన్సల్టేషన్ అనేది జరిగింది కదా, దాంతోపాటే ఈ అప్ ట్రెండ్ లో రీసెంట్ స్వింగ్ లో ఏది ఇదే కదా. ఒక 5 మినిట్స్ క్యాండిల్ ఈ లో కింద క్లోజ్ అయ్యి ఆ లోని క్రాస్ అవుతుంది అనుకోండి డౌన్ సైడ్, అక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఎక్కడి వరకు మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అంటే గమనించండి, ఇక్కడ ఇంకో లైన్ డ్రా చేసా కదా, ఇక్కడ ఈ జోన్ వరకు మనం సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఎందుకు అక్కడ వరకే మనం సెల్లింగ్ ఎంట్రీ ప్లాన్ చేస్తున్నాం అంటే గమనించండి, ప్రైస్ ప్యాటర్న్ అర్థం చేసుకోండి మీరు. ఇక్కడ నుంచి గమనించండి, ప్రైస్ అప్ సైడ్ వచ్చిందా, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చిందా, ఫాల్ అయింది. ఈ లోన్ బ్రేక్ చేసుకుందని చెప్పుకున్నాం కదా. అంటే ఈ లోన్ బ్రేక్ చేసిందంటే ప్రైస్ ఏ ట్రెండ్ లో ఉందని అర్థం చేసుకోవచ్చు, మనం డౌన్ ట్రెండ్ లో ఉందని అర్థం చేసుకోవచ్చు కదా. కాబట్టి ఇక్కడ నుంచి మీరు ప్రైస్ ని డౌన్ ట్రెండ్ లో గమనించండి. అంటే చూడండి, ప్రైస్ ఫాల్ అయిందా, అప్ సైడ్ వచ్చింది, డౌన్ ట్రెండ్ అయిందంటే ఎలాగా బిహేవ్ చేయాలి ప్రైస్, ఈ లోని డౌన్ సైడ్ అనేది క్రాస్ అవ్వాలి కదా. కాబట్టి ఇదనమాట నా వ్యూ. ఈ హై క్రాస్ ఉన్నంత వరకు నా వ్యూ ఏంటిది, సింపుల్ గా ఇలా అర్థం చేసుకోండి మీరు. ఇలా అర్థం చేసుకున్నాం కదా, మనం ఎంట్రీ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నాం మరి. ఇక్కడ ఏదైతే అప్ ట్రెండ్ ఉందో మనకి, ఈ అప్ ట్రెండ్ ఎప్పుడైతే డౌన్ ట్రెండ్ లో కన్వర్ట్ అయిందో 5 మినిట్స్ చార్ట్ లో, అంటే చిన్న టైం ఫ్రేమ్ లో, అక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఎప్పుడు ఈ హై అనేది అప్ సైడ్ క్రాస్ అవ్వకూడదండి. అప్ సైడ్ క్రాస్ అవ్వకుండానే ఇది మొత్తం జరగాలన్నమాట. ఇలా జరిగినప్పుడు ఇక్కడ నుంచి మనం ప్రైస్ లో ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుంటాం. చెప్పుకున్నాం కదా ఇందాక, ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకున్నాం కదా. ప్రైస్ అనేది ఇక్కడ వరకు వచ్చిందంటే స్ట్రక్చర్ ఎలా చేంజ్ అయ్యిద్దండి, మనకి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఫాల్ అయిందా, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది కదా, ఇది ఒక డౌన్ ట్రెండ్ కదా. ప్రైస్ ఏమో మనకి డౌన్ ట్రెండ్ చెప్తుంది, అంటే సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలి. కాకపోతే ఈ లెవెల్ ఏంటిది, ఇది ఒక సపోర్ట్ జోన్ అండి. ఇక్కడ నుంచి బయింగ్ ప్రెజర్ కనిపించింది కదా, ఈ సపోర్ట్ జోన్ దగ్గర బయర్స్ అనే వాళ్ళు ఉంటారు, ట్రెండ్ లోనేమో సెల్లర్స్ ఉన్నారు. కాబట్టి నేనేం ప్లాన్ చేసుకుంటా, ఈ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు వెయిట్ చేస్తా అండి. ఎటువంటి ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోను, బై చేసుకోను, దాంతోపాటు సెల్ కూడా చేయను అనమాట. అక్కడ ప్రైస్ లో ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకుంటా. ఇక్కడ ప్రైస్ అనేది కొంచెం సేపు వెయిట్ చేయాలండి, 15 మినిట్స్ అవ్వచ్చు, లేదు హాఫ్ అన్ అవర్ అవ్వచ్చు. వెయిట్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది, ప్రైస్ డౌన్ సైడ్ బ్రేక్ చేస్తుందా ఈ లెవెల్ని అని చెక్ చేసుకుంటా. లేదు
ఇక్కడ ట్రెండ్ అనేది మారుతుందా, ఇక్కడ వరకు డౌన్ ట్రెండ్ లో ఉంది కదా, ఇక్కడ ప్రైస్ ఏమన్నా అప్ ట్రెండ్ లో కన్వర్ట్ అవుతుందా డబుల్ బాటమ్ చేసుకొని, లేదు ప్రైస్ ప్రకారం ట్రెండ్ ప్రకారం ఇట్లా అప్ సైడ్ అనేది బ్రేక్ అవుతుందా అనేది చెక్ చేసుకొని ఈ లెవెల్ దగ్గర ట్రెండ్ రివర్సల్ లో నేను బయింగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటా. లేదు ట్రెండ్ ప్రకారం ఇది డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, రీటెస్ట్ లో నేను సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటా అండి ఈ లెవెల్ దగ్గర. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్నాం కదా అనాలిసిస్. ఈ అనాలిసిస్ ఎప్పుడు యూజ్ చేయాలి మనం, ఇక్కడ ఏదైతే ప్రైస్ హై చేసుకుందో రీసెంట్ గా, ఈ హై బ్రేక్ అవునంత వరకు మన అనాలిసిస్ అయితే ఇదండి. మరి హై బ్రేక్ అయిపోయింది అనుకోండి, అనాలిసిస్ అనేది కొంచెం చేంజ్ చేద్దాం అనమాట. అది ఎలాగనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే గమనించండి. ఇప్పుడు ఏదైతే ఈ హై చూస్తున్నాం కదా, ఈ హై అప్ సైడ్ క్రాస్ అయిపోయింది అనుకోండి, ట్రెండ్ ఎలా మారిద్ది, ఫాల్ అయిందా అప్ సైడ్ వచ్చింది, ఇదేమైద్ది హై క్రాస్ అయిందంటే అప్ ట్రెండ్ లో కన్వర్ట్ అయిందని అర్థం చేసుకోవచ్చు కదా. అప్ ట్రెండ్ లో మనం ఎటు సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం, బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి. ఎక్కడ మనం బయింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలి, ఏదైతే ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్ అప్ సైడ్ బ్రేక్ అయితే అక్కడ నుంచి ప్రైస్ అప్ సైడ్ మూవ్మెంట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. లేదు ప్రైస్ అప్ సైడ్ వెళ్ళి రీటెస్ట్ అవుతుంది అనుకోండి, ఆ రీటెస్ట్ లో కూడా మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ ప్రైస్ ఈ హైని అప్ సైడ్ బ్రేక్ చేసింది అనుకోండి, మనకి ఈలో కూడా ఒక సపోర్ట్ లాగా యాక్ట్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ అప్ సైడ్ క్రాస్ చేసిద్దో, ఇది మొత్తం కూడా మనకి ఒక బయింగ్ జోన్ అయింది అనమాట. ఈ బయింగ్ జోన్ లో మనం బయింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. మరి ప్రైస్ హైలోకి వస్తుంది అనుకోండి, హైలోకి వస్తుంటే ఇక్కడ గమనించండి మనకి లెవెల్ అనేది ఉంది కదా, ఈ లెవెల్ దగ్గర నేను సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాను అండి. ఎలా సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటా, ప్రైస్ అప్ సైడ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఒక చిన్న డౌన్ ట్రెండ్ లో కన్వర్ట్ అయింది అనుకోండి ప్రైస్, ఇక్కడ ఒక చిన్న డౌన్ ట్రెండ్ లో ఫామ్ అయింది అనుకోండి, ఆ డౌన్ ట్రెండ్ లో నేను సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటా అండి. స్టాప్ లాస్ అనేది అక్కడ పెట్టుకోవచ్చు, మనం రీసెంట్ స్వింగ్ హైలో పెట్టుకోవచ్చు. లేదు మీకు కొంచెం బెటర్ ప్రాబిలిటీ కావాలనుకుంటే ఈ లెవెల్ పైన మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకొని ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి సెల్లింగ్ సైడ్. కాకపోతే అక్కడ ప్రైస్ బిహేవియర్ అనేది ఇలా ఉండాలన్నమాట. మనకి ప్రైస్ అప్ సైడ్ వచ్చిందా, ఇక్కడ ఒక చిన్న డౌన్ ట్రెండ్ లా ఫామ్ అవ్వాలి. ఇలా జరిగినప్పుడు ఆ లెవెల్ దగ్గర మనం సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఓకేనా. లేదు ఒకవేళ ప్రైస్ ఫాలో అవుతూ లోకి వచ్చింది అనుకోండి, ఇక్కడ గమనిస్తే మనకి ఒక జోన్ అనేది ఉందండి, ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ అనమాట. ఈ జోన్ దగ్గర నేను బయింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటా అండి. ఇక్కడ కూడా సైకాలజీ ఎలా ఉంటుంది, మనకి ప్రైస్ ఫాల్ అయిన తర్వాత ఒక చిన్న అప్ ట్రెండ్ లా కన్వర్ట్ అయింది అనుకోండి, ఇలాగైనా మనం బయింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఈ జోన్ దగ్గర. లేదు డబుల్ బాటమ్ చేసుకుంటాం కదా ప్రైస్, ఆ డబుల్ బాటమ్ లో అయినా మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి బయింగ్ సైడ్, ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ కాబట్టి అది. ఓకే, ఇప్పుడు మనం లెవెల్స్ అనేవి క్లియర్ గా గమనిద్దాం అండి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది. ప్రైస్ హైలోకి వస్తుంటే ఫస్ట్ లెవెల్ ఇక్కడ ఉంది కదా 26,197. లేదు ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఒక హై అని, ఆ హై దగ్గర లెవెల్ ఎంత ఉంది మనకి, ఇక్కడ ఉందండి 26,054 అనమాట. దీని తర్వాత ఎక్కడ ఉంది మనకి, ఇది ఒక చిన్న సపోర్ట్ లా కన్సిడర్ చేసుకుంటున్నాం కదా మనం ప్రైస్ అప్ సైడ్ బ్రేక్ అయినప్పుడు. లేదు డౌన్ సైడ్ బ్రేక్ అవ్వాలన్నా సరే ఇక్కడ మనం లెవెల్ డిస్కస్ చేసుకున్నాం కదా ఎంత, 26,003 అండి. దాని తర్వాత ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ వెయిట్ చేస్తామని చెప్పుకున్నాం కదా లెవెల్ ఎంత, 25,840 అనమాట. దాని తర్వాత సపోర్ట్ జోన్ చెప్పుకున్నాం కదా ఇంపార్టెంట్ గా, అది ఎంత ఉంది మనకి, ఇక్కడ ఉందండి 25,698. ఇవి మన ఇంపార్టెంట్ లెవెల్స్ అండి. ఇవి ప్రతిరోజు మారుతూ ఉంటాయండి. ఎందుకు మారుతాయి, ఇక్కడ ప్రైస్ అనేది డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంటుంది కదా, అంటే ప్రతిరోజు ప్రైస్ మారిపోతూ ఉంటుంది కదా, కాబట్టి ఈ లెవెల్స్ ని కూడా మనం అడ్జస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. కాబట్టి జాగ్రత్తగా గమనించి ఆ లెవెల్స్ ఎక్కడికి వస్తున్నప్పుడు సైకాలజీ ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకొని మీ రిస్క్ రివార్డ్ ప్రకారం ఎంట్రీ వచ్చినప్పుడు మాత్రం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి. ఎంట్రీ ప్లాన్ చేసుకున్న తర్వాత కూడా రిస్క్ అనేది ఎక్కువ ఎక్స్పోజ్ చేయొద్దండి మార్కెట్ కి. నేను 100% రాంగ్ అవడానికి కూడా పాసిబిలిటీ అనేది ఉందండి మార్కెట్ లో, కాబట్టి మీ ఓన్ అనాలిసిస్ కూడా మీరు చేసుకొని నా అనాలిసిస్ ని అందులో యూజ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్ లోకి వచ్చామండి. ఇక్కడ కూడా మీరు ప్రైస్ ని గమనించారనుకోండి, ఎలాగుంది మనకి, ఇక్కడ నుంచి చూడండి ప్రైస్ అప్ సైడ్ వచ్చిందా, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చిందా, ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ ఏదైతే హై చేసుకుందో ఆ హై దగ్గరే ఉంది కదా. మన నిఫ్టీలో గమనించినట్టే హైని ఇంపార్టెంట్ గా గమనిస్తున్నాం అండి. ఇది అప్ సైడ్ బ్రేక్ అయితే మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అనమాట. లేదు ఈ కన్సల్టేషన్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఎక్కడ వరకు, ఇక్కడ లెవెల్ తీసుకున్నాం కదా, ఈ లెవెల్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంది. అక్కడ ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకుంటాం అండి. అంటే ఆ లెవెల్ దగ్గర ట్రెండ్ ఏమన్నా రివర్స్ అవుతుందా, ఇక్కడ వరకు ఫాల్ అయ్యి రివర్స్ అవుతుందా అనేది అర్థం చేసుకుంటాం. లేదు ఇది డౌన్ సైడ్ బ్రేక్ అవుతుందా, అది కూడా చెక్ చేస్తూ ఉంటాండి. అంటే గమనిస్తూ ఉంటాం అనమాట. ప్రైస్ ఆ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేది గమనించిన తర్వాత ఎంట్రీ సెటప్ ఉండదు కదా, దాని ప్రకారం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ మనం ప్రైస్ ని జస్ట్ అర్థం చేసుకుంటాం అండి. నెక్స్ట్ ఎలా మూవ్ అవబోతుంది, అప్ సైడ్ మూవ్ అవబోతుందా, ఎప్పుడు అప్ సైడ్ మూవ్ అయ్యిద్ది, ఈ లెవెల్ బ్రేక్ అయితే మూవ్ అయిద్దా, లేదు ప్రైస్ లోకి వచ్చిన తర్వాత అప్ సైడ్ మూవ్ అయిద్దా అనేది చెక్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ మనం ప్రైస్ ని కొంచెం డీటెయిల్ గా అర్థం చేసుకోవాలంటే ఈ లెవెల్స్ క్రాస్ అవుతున్నప్పుడు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోండి మనం. అంటే జస్ట్ ఇట్లా విక్కులు పడుతుంది కదా, అప్పుడు మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోము. ఖచ్చితంగా ప్రైస్ అనేది ఈ లెవెల్ పైన క్లోజ్ అయ్యి దాని హై అనేది క్రాస్ అవ్వాలండి. ఏదైతే క్యాండిల్ క్లోజ్ అయిందో దాని హైని క్రాస్ అవుతుంది అనుకోండి, అప్పుడు మనం వ్యాలిడ్ బ్రేక్ కింద కన్సిడర్ చేసుకుంటాం అనమాట. అది అప్ సైడ్ అవ్వచ్చు, లేదు డౌన్ సైడ్ అయినా అవ్వచ్చు. ఒక రెడ్ క్యాండిల్ డౌన్ సైడ్ క్లోజ్ అయ్యి ఆలోని డౌన్ సైడ్ బ్రేక్ చేస్తున్నప్పుడు దీన్ని వ్యాలిడ్ బ్రేక్ కింద మనం కన్సిడర్ చేసుకుంటాం అండి.
మరి బ్యాంక్ నిఫ్టీలో అనాలిసిస్ ఎలా అంటే ఇందాక మనం నిఫ్టీలో డిస్కస్ చేసుకున్నాం కదా, ఈ హై క్రాస్ అవుతున్నప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, లేదు లో దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి, లో క్రాస్ అవుతున్నప్పుడు ఎలా ఉండాలి అనేది డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం కదా నిఫ్టీ చార్ట్లో. దాన్ని ఇక్కడ మీరు అప్లై చేయొచ్చండి. ఇక్కడ మనం లెవెల్స్ అనేవి గమనిద్దాం. ఇప్పుడు ప్రైస్ హైలోకి వస్తుంటే ఫస్ట్ రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ అనమాట 59,799 అండి. దాని తర్వాత గమనిస్తే ఇక్కడ జోన్ ఉంది కదా, ఈ జోన్ని మనం గమనిద్దాం లెవెల్స్ని. ఫస్ట్ది ఇక్కడ ఎంత ఉంది, 59,530, 59,413 అండి. లోకి వస్తుంటే ఇక్కడ లెవెల్ చెప్పుకున్నాం కదా కొంచెం అలర్ట్గా, ఎంత 59,135 అండి. దాని తర్వాత ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ అనేది ఉందండి బ్యాంక్ నిఫ్టీలో. ఇక్కడ ఖచ్చితంగా బయింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందన్నమాట ఆ జోన్ దగ్గరికి ప్రైస్ వస్తున్నప్పుడు. కాకపోతే అక్కడ సైకాలజీని అర్థం చేసుకుంటాం అండి. సైకాలజీని అర్థం చేసుకొని బై చేయాలా సెల్ చేయాలనేది డిసైడ్ అవుతాం అనమాట. కాకపోతే ప్రాబిలిటీ ఎక్కువ ఎటు సైడ్ ఉంది ఈ జోన్ దగ్గర అంటే బయింగ్ సైడ్ ఉందన్నమాట. ఈ లెవెల్ ఎంత ఉంది మనకి ఇక్కడ, 58,720 అండి. ఇప్పుడు మనం సెన్సెక్స్ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ లెవెల్స్ గమనిద్దాం. ప్రైస్ హైలోకి వస్తుంటే జోన్ ఎక్కడుంది మనకి, ఫస్ట్ది ఇక్కడ ఉందండి 86,077. దాని తర్వాత ఇక్కడ అనమాట 85,781. లేదు ఇక్కడ చిన్న కన్సల్టేషన్ లాగా చేసుకుంది కదా ప్రైస్, ఆ జోన్స్ ఎంత ఉన్నాయి మనకి, 85,310. దాని తర్వాత ఇక్కడ అనమాట 85,144. లేదు ప్రైస్ లోకి వస్తుంటే ఇక్కడ ఉందండి మనకి 84,645. దాని తర్వాత ఇక్కడ ఉందన్నమాట 84,150. ఇక్కడ ఇన్ని లెవెల్స్ ఉన్నాయని కంగారు పడద్దండి ఎవరు కూడా. మనం ఇంట్రాడే పర్పస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ప్రైస్ క్లోజ్ అయింది కదా, దీని దగ్గరలో ఏ లెవెల్స్ ఉన్నాయని గమనిస్తాం. ఇక్కడ ఏమున్నాయి మనకి 4 అనేవి ఉన్నాయి కదా ఈ ప్రైస్ కి దగ్గరగా, కాబట్టి ఈ 4ని గమనిస్తాం అనమాట. ఇవి మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ అండి. ఆ లెవెల్స్ దగ్గరికి ప్రైస్ వస్తున్నప్పుడు మనకి ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. అది బయింగ్ సైడ్ అని అవ్వచ్చు, లేదు సెల్లింగ్ సైడ్ అని అవ్వచ్చు. అక్కడికి వస్తున్నప్పుడు ప్రైస్ లో మీకు ఏమైనా సెటప్ దొరికితే ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఓకే, నా అనాలిసిస్ మీకు నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి. అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.